ఇంకా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వచ్చిన వాడు యేసు ప్రభు, రక్షకుడు, మానవ జాతికి నిత్యుడగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా నిర్దోషిగా దేవునికి అర్పించుకున్నాడు. నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవం గల దేవుణ్ణి సేవించడానికి మన మనస్సాక్షి శుద్ధి చేస్తున్నాడు ఆయన. అలా మానవ జాతికి రక్షణ ఇస్తున్నాడు. అందుకే యేసు ప్రభువును అంగీకరించాలి, అది మొదటి కార్యం. కనుక యేసు ప్రభు రక్షకుడు అంగీకరిస్తేనే రక్షణ, లేకపోతే రక్షణ లేదు. ఇక రక్షణ పొందిన తర్వాత అతడు పరిపూర్ణుడు అవ్వడానికి, అతడు ఏమవ్వాలి? పరిపూర్ణుడు అవ్వాలంటే యేసు ప్రభు రక్షణకర్తే కాదు, ప్రధాన యాజకుడు కూడా. మన కొరకు యాజకత్వం చేయాలి. రక్తం ఇచ్చి రక్షించడమే కాదు, మళ్ళీ రక్షించిన తర్వాత యాజకత్వం జరిగించాలి. నిన్ను పరిపూర్ణ చేయడానికి, నిన్ను తన మహిమతో నింపడానికి, తన శక్తితో నింపడానికి, నిన్ను పరిపూర్ణ చేయడానికి యాజకుడు కావాలి. అతని ఈ రెండు క్యారెక్టర్లో మనకి ఒక క్యారెక్టర్ మోషేలో కనపడుతుంది, మరొక క్యారెక్టర్ అహరోన్లో కనపడుతుంది.